హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం తలంబ్రాలు పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే, ఆ రోజు ఉదయం కిటికీలోంచి వచ్చిన సూర్యకిరణం అమూల్య కనురెప్పల మీద వాలింది. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. గదిలో ప్రశాంత ఉంది. పక్కన ఈశ్వర్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా పడిన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ వల్ల ఆయన ఇంకా అలసట తీరినట్టున్నారు. అమూల్య లేచి కూర్చుని నిద్రపోతున్న తన భర్త వైపు రెప్పవాల్చకుండా చూసింది. ఆయన ముఖంలో ఇప్పుడు ఆందోళన గీతలు లేవు. ఒక చిన్న పిల్లాల్లా నిశ్చింతగా పడుకున్నాడు. అమూల్య మనసులో ఒక తెలియని మమకారం పొంగుకొచ్చింది. ఈ మనిషి నా కోసం ప్రాణాలు తెగించాడు. నా మౌనాన్ని అర్థం చేసుకున్నాడు. నాకు భర్తగా దొరకటం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని అనుకుంది. ఆమె నెమ్మదిగా ఈశ్వర్ నిద్ర చెదరకుండా మంచం దిగింది. తలస్నానం చేసి తడి జుట్టును తువాల్తో ఆరబెట్టుకుంటూ లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుంది. నుదుట చిన్న బొట్టు, మెల్లో మంగళసూత్రం, కాళ్లకు పట్టీలు. అచ్చం గృహలక్ష్మిలా తయారైంది. అమూల్య కిందకు వెళ్ళేసరికి వంటింట్లో సుభద్రమ్మ అప్పుడే కాఫీ డికాషన్ వేస్తుంది. అత్తయ్య గారు అని మనసులోని పిలుచుకుంటూ అమూల్య వంటింట్లో కడుగుపెట్టింది. కాళ్ల పట్టీల శబ్దం విని సుభద్రమ్మ వెనక్కి తిరిగింది. రామ్మ, లేచావా? ఈశ్వర్ ఇంకా పడుకుని ఉన్నాడా? సుభద్రమ్మ గొంతులో ఇప్పుడు ఒక సాన్నిహిత్యం ఉంది. అమూల్య తల ఊపి సుభద్రమ్మ చేతిలోని కాఫీ ఫిల్టర్ తీసుకుంది. నేను చేస్తాను అన్నట్టు సైగ చేసింది. సుభద్రమ్మ నవ్వింది. సర్లే, మామయ్య గారికి స్ట్రాంగ్గా ఉండాలి, ఈశ్వర్కి షుగర్ తక్కువగా ఉండాలి, నీకు తెలుసుగా. అమూల్య చకచక కాఫీ కలిపి ట్రేలో పెట్టింది. అన్నట్టు అమూల్య, ఈ రోజు నుండి ఇంటి బాధ్యతలు నువ్వు కొంచెం కొంచెం తీసుకోవాలి. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇకపై వంటిల్లు పనివాళ్ళు పెత్తనం నీదే అంది సుభద్రమ్మ. అమూల్య ఆశ్చర్యంగా చూస్తుంది. పనివాళ్ళను ఎలా మేనేజ్ చేయగలదు అని ఆమె సందేహం. సుభద్రమ్మ ఆమె సందేహాన్ని గమనించి, మాటలతో పని ఏముందమ్మా, నీ కళ్ళల్లో కాఠిన్యం ఉంటే పనివాళ్ళు దారికి వస్తారు, ప్రేమ ఉంటే కుటుంబం దారికి వస్తుంది. నీకు ఆ రెండు ఉన్నాయి, నాకు నమ్మకం ఉంది అని భరోసా ఇచ్చింది. అమూల్య కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చింది. విశ్వనాథం గారు పేపర్ చదువుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగుపడింది. గుడ్ మార్నింగ్ మామయ్య గారు అని మనసులో అనుకుంటూ కాఫీ అందించింది. గుడ్ మార్నింగ్ తల్లి, ఏంటింత పొద్దున్నే లేచావు? ఈశ్వర్ లేవలేదా? అంతలోనే మెట్ల మీద నుండి హరిణి గబగబా దిగుతూ వచ్చింది. జుట్టు ఇంకా సరిగా దువ్వుకోలేదు, నైట్ డ్రెస్ మీదే ఉంది. అమ్మా, కాఫీ, తలనొప్పిగా ఉంది అంటూ సోఫాలో వాలింది హరిణి. సుభద్రమ్మ వంటి ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఏంటి అది, పెళ్ళైన పిల్లవి 9 గంటల వరకు పడుకుంటావా? నీ అక్కని చూడు, 6 గంటలకే లేచి స్నానం చేసి అందరికి కాఫీలు ఇచ్చింది. నువ్వేమో ఇంకా మొహం కూడా కడుక్కోలేదు. హరిణి ముఖం చిన్నబోయింది. అబ్బా, రాత్రి లేటుగా పడుకున్నానత్తయ్య. రవిగారేదో వెబ్ సిరీస్ బాగుందని చూపిస్తే చూస్తూ ఉండిపోయాం. సీరియల్ సినిమాలు ఎక్కడికి పోవు, ఇంటి పద్ధతులు ముఖ్యం. వెళ్ళి స్నానం చేసిరా, అప్పుడు కాఫీ ఇస్తాను. సుభద్రమ్మ కొంచెం కఠినంగానే చెప్పింది. హరిణి విసుక్కుంటూ లేచి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ అమ్ముల వైపు చూసి, నీకేమక్క, గుడ్ గర్ల్ అనిపించుకున్నావు, నాకే చివాట్లు అని మూతి ముడిచింది. అమూల్య చిరునవ్వుతో హరిణి దగ్గరకు వెళ్ళి ఆమె చెంప నిమిరి, ఏం పర్లేదులే అన్నట్టు ఓదార్చింది. కాసేపటికి ఈశ్వర్ కిందికి వచ్చాడు. స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నాడు. అమూల్యను చూడగానే అతని కళ్ళల్లో ఒక మెరుపు వచ్చింది. అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. టిఫిన్ ఇడ్లీ, కొబ్బరి చట్నీ అమూల్య వడ్డిస్తుంది. అమూల్య, నువ్వు కూడా కూర్చోమ్మా, రవి హరిని వడ్డించుకుంటారులే అన్నాడు విశ్వనాథం గారు. అమూల్య ప్లేటు వేసుకుని ఈశ్వర్ పక్కన కూర్చుంది. ఈశ్వర్ ఇడ్లీ తింటూ, అమ్మాయి రోజు ఆఫీస్కి లేటుగా వెళ్తాను, సాయంత్రం కూడా త్వరగా వచ్చేస్తాను, అమూల్యను తీసుకుని గుడికి వెళ్ళాలి, మొక్కు ఉంది అన్నాడు. మంచిదిరా, వెళ్ళండి. అన్నట్టు ఈ శనివారం మీ అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, కొత్త కోడలను చూడాలట, కాస్త జాగ్రత్తగా ఉండండి హెచ్చరించింది సుభద్రమ్మ. అత్తయ్య గారా, ఆవిడ వస్తేక ఇల్లు పీకి పందిరేస్తుంది, ప్రతి దాంట్లో వంకలే అన్నారు రవి నవ్వుతూ. ఊరుకోరా పెద్దవాళ్ళు, ఏదో 4 మాటలు అంటారు, సర్దుకుపోవాలి.
అమూల్య ఆవిడ కొంచెం చాదస్తం మనిషి, ఏమైనా అన్న పట్టించుకోకు అని సుభద్రమ్మ ముందుగానే చెప్పింది. అమూల్య తల ఊపింది. కాని హరిణి మాత్రం అమ్మో, ఆవిడ గురించి రవి ముందే చెప్పాడు, డేంజర్ అట కదా అని భయపడింది. ఆ సాయంత్రం ఈశ్వర్ అమూల్య గుడికి వెళ్లారు. అది ఊరికి దూరంగా ఉన్న ఒక పురాతన శివాలయం. సాయంత్రం సమయం కాబట్టి జనం తక్కువగా ఉన్నారు. దర్శనమయ్యాక ప్రాకారంలో ఉన్న రాతి మెట్ల మీద కూర్చున్నారు. చల్లని గాలి వీస్తుంది. గాలికి ఊగుతున్న రావి చెట్టు ఆకులు సవ్వడి చేస్తున్నాయి. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. ఆమె కళ్ళు మూసుకుని ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తుంది. అమూల్య పిలిచాడు ఈశ్వర్. అమూల్య కళ్ళు తెరిచి చూసింది. నీకిల్లు నచ్చిందా? సర్దుకుపోతున్నావా? అమూల్య తల ఊపింది. మా అమ్మ కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాని మనసులో ఏమీ ఉండదు. హరిణి ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం. వారిద్దరి మధ్య నువ్వు నలిగిపోకూడదు. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పు అన్నాడు ఈశ్వర్. అమూల్య ఈశ్వర్ చేతిని తీసుకుని తన అరచేత్తో రాసింది. నాకే సమస్య లేదు. ఇన్నాళ్ళు ఒంటరిగా చీకట్లో ఉన్నాను. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం, ఇంత ప్రేమ దొరికాక చిన్న చిన్న సమస్యలు పెద్దగా అనిపించవు. మీ అందరినీ చూసుకోవటమే నా ఆనందం. ఈశ్వర్ ఆమె రాసిన అక్షరాలను చదివి ఆమె వేలను ముద్దరాడు. నీ మౌనం నాకు చాలా నేర్పిస్తుంది అమూల్య. మాటలు లేకపోయినా ఇంత సుష్టంగా భావాలను ఎలా చెప్పగలవు? నిజంగా నువ్వు గ్రేట్. అమూల్య సిగ్గుపడింది. అన్నట్టు నీకు ఒక గిఫ్ట్ అని ఈశ్వర్ జేబులోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. అమూల్య ఆత్రంగా చూసింది. అందులో ఒక అందమైన వెండి పట్టీలు ఉన్నాయి. వాటి చిన్న చిన్న గజ్జలతో పాటు చిన్న హార్ట్ సింబల్స్ వేలాడుతున్నాయి. ఇవి మామూలు పట్టీలు కాదు. నడుస్తూ ఉంటే వచ్చే శబ్దం నాకు వినిపించాలి. నువ్వెక్కడ ఉన్న ఆ శబ్దం నన్ను పిలవాలి. అందుకే చేయించాను అని ఈశ్వర్ తన చేతులతోనే అమూల్య కాళ్లకు ఆ పట్టీలు పెట్టాడు. ఆ పవిత్రమైన గుడి ప్రాంగణంలో భర్త తన కాళ్లకు పట్టీలు పెడుతూ ఉంటే అమూల్య మనస్సు పులకరించిపోయింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె లేచి నిలబడింది. ఒక్క అడుగు వేసింది. గలగలమని శబ్దం. ఆ శబ్దం సంగీతంలా ఉంది. చాలా బాగున్నాయి అన్నాడు ఈశ్వర్. వాళ్ళింటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 8 గంటలయింది. శనివారం రానే వచ్చింది. ఉదయం నుండే ఇంట్లో హడావిడి. విశ్వనాథం గారి చెల్లెలు కనకదుర్గ గారు ఆమె భర్త కూతురు వస్తున్నారు. కనకదుర్గ గారు పేరుకు తగ్గట్టే కాస్త గంభీరమైన మనిషి. ఆచారాలు సాంప్రదాయాలంటే ప్రాణం. అమూల్య హరిణి పట్టుచీర కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. కారు వచ్చి ఆగింది. కనకదుర్గ గారు దిగారు. ఆమె మెన్నిండా నగలు, పట్టుచీర, ముఖాన పెద్ద బొట్టుతో చాలా దర్జాగా ఉన్నారు. సుభద్రమ్మ ఎదురెళ్ళి ఆహ్వానించింది. రావదనా, బాగున్నావా? ఏం బాగుండటమే సుభద్ర. అన్నయ్యకు హార్ట్అటాక్ అంటే గుండె ఆగినంత పనైంది. ఇప్పుడు ఎలా ఉంది అంటే లోపలికి వచ్చింది కనకదుర్గ. హాల్లో కూర్చుని కుశల ప్రశ్నలయ్యాక ఆమె చూపు కొత్త కోడళ్ల మీద పడింది. వీలైన కోడళ్ళు ఇటు రండమ్మా అని పిలిచింది. హరిణి అమూల్య వచ్చి కాళ్ళకు నమస్కరించారు. కనకదుర్గ గారు అమూల్యను నిస్తంగా పరిశీలించారు. అమ్మాయి చాలా అందంగా ఉంది. మహాలక్ష్మి కళ ఉట్టిపడుతుంది. కాని ఆమె గొంతులో సానుభూతి కంటే విచారం ఎక్కువ వినిపించింది. పాపం మూగదట కదా, దేవుడెంత అందమిచ్చాడో అంత పెద్ద లోపం కూడా ఇచ్చాడు. అమూల్య ముఖం చిన్నబోయింది. ఈశ్వర్ కలగజేసుకోబోయాడు కానీ సుభద్రమ్మ సైగ చేసి ఆపింది. మరి చిన్న కోడలెవరు? ఈ అమ్మాయా అని హరిణి వైపు తిరిగింది. అవునత్తయ్య, నా పేరు హరిణి అని హరిణి గలగల చెప్పింది. ఆ బాగుంది, మాటకారులా ఉన్నావు. మరి వంటింటి పనులు, ఇంటి బాధ్యతలు ఎవరు చూస్తున్నారు? మూగపిల్ల కదా, అమూల్యకి ఏం చేతనవుతుంది పాపం. అంత సుభద్ర నువ్వే చూసుకోవాలేమో అని కనకదుర్గ గారు తన సహశైలిలో మాట్లాడారు. సుభద్రమ్మ నవ్వి, లేదు వదినా, నువ్వు పొరబడుతున్నావు. అమూల్యకు మాటలు రాకపోవచ్చు కానీ చేతలు బాగవచ్చు. ఇప్పుడు నాకంటే బాగా ఇంటిని చూసుకుంటుంది. కావాలంటే ఈరోజు మధ్యాహ్నం భోజనం రుచూడు, నీకే తెలుస్తుంది అని గర్వంగా చెప్పింది. కనకదుర్గ గారు ఆశ్చర్యపోయారు. అలాగా, సరే చూద్దాం. మధ్యాహ్నం భోజనం సమయం. అమూల్య తన చేతి వంటతో అద్భుతమైన విందు ఏర్పాటు చేసింది. పప్పు, సాంబారు, 2 రకాల కూరలు, ఆవకాయ గారెలు, పరమాన్నం.
అన్ని సాంప్రదాయ పద్ధతిలో వండింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమూల్య వడ్డిస్తుంది. కనకదుర్గ గారు సాంబార్ రుచి చూశారు. ఆమె కళ్ళల్లో మెప్పుదల కనిపించింది. సుభద్ర, సాంబార్ చాలా బాగుంది. అచ్చం మన అమ్మ చేసినట్టుంది. ఇదెవరు చేశారు? అమూల్య చేసింది అత్తయ్య అన్నాడు ఈశ్వర్. నిజంగానా? చాలా బాగుందమ్మా. వంట బాగవచ్చు. మరి సంగీతం ఏమైనా వచ్చా? కనీసం వినడం, తాళం వేయటమైనా అని అడిగింది. అమూల్య నవ్వి లోపల గదిలోకి వెళ్ళింది. కాసేపటికి ఒక వీణ పట్టుకుని వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈశ్వరికి కూడా అమూల్య వీణ వాయిస్తుందని తెలియదు. అమూల్య హాల్లో ఉన్న ఒక పీట మీద కూర్చుని వీణను శృతి చేసింది. ఆమె వేలు తీగల మీద నాట్యం చేయటం మొదలుపెట్టాయి. త్యాగరాజ కీర్తన ఎందరో మహానుభావులు వాయించడం మొదలుపెట్టింది. ఆ సంగీతం ఇల్లంతా వ్యాపించింది. అమూల్య కళ్ళు మూసుకుని తన్మయంతో వాయిస్తుంది. ఆ మొహం ఇప్పుడు సంగీతంగా మారింది. ఆమె గొంతులో లేని స్వరం వీణ తీగల్లో పలికింది. కనకదుర్గ గారు మంత్రముగ్ధులై విన్నారు. పాట పూర్తవగానే ఆమె లేచి వచ్చి అమూల్యను హత్తుకున్నారు. నేను తప్పుగా మాట్లాడను తల్లి, నీకు మాటలు లేవని జాలిపడ్డాను. కాని సరస్వతీదేవి నీ చేతిలో ఉంది. నువ్వు అద్భుతం అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈశ్వర్ గర్వంగా అమూల్య వైపు చూశాడు. అమూల్య ఈశ్వర్ వైపు చూసి చిన్నగా నవ్వింది. కానీ ఈ సంతోషం మధ్యలో హరిణి ముఖం మాత్రం మాడిపోయింది. అందరూ అమూల్యనే మెచ్చుకుంటున్నారు. తన్నెవరు పట్టించుకోవడం లేదు. తను కూడా పాట పాడగలదు. కానీ అమూల్య వీణ ముందు తన పాట చిన్నబోయింది. చిన్నతనం నుండి అక్క మీద ఉన్న ప్రేమ ఇప్పుడు మెల్లగా అసూయగా మారుతుందా? రాత్రి పడుకునే ముందు హరిణి రవితో గొడవపడింది. చూసారా, అందరు అక్కనే పొగుడుతున్నారు. నేనేమో పనికిరాని దాంట్లో కనిపిస్తున్నాను. అత్తయ్య గారు కూడా అక్కకే సపోర్ట్ చేస్తున్నారు. ఆ కనకదుర్గ అత్తయ్య నన్ను అసలు మనిషిగానే చూడలేదు అని అలిగింది. రవి నవ్వి, పిచ్చిదానా, అమూల్య వదనకు లోపముంది కాబట్టి అందరూ కాస్త ఎక్కువ ఆదరిస్తున్నారు. దానికి నువ్వు జలస్ ఫీల్ అవ్వకు. నువ్వు మా ఇంట్లో అల్లరి పిల్లవి, అందరికి నువ్వంటే ఇష్టమే అని సర్ది చెప్పాడు. కాని హరిణి మనసులో పడిన బీసం అంత తేలిగ్గా పొయ్యేలా లేదు. మరుసటి రోజు ఆదివారం. ఇంట్లో అందరూ రిలాక్స్గా ఉన్నారు. సుభద్రమ్మ హాల్లో కూర్చొని అమూల్య పాత ఆల్బమ్స్ చూపిస్తుంది. చూడు అమూల్య, ఇది ఈశ్వర్ చిన్నప్పటి ఫోటో. అప్పుడు ఎంత బొద్దుగా ఉండేవాడో అని నవ్వుతుంది. అమూల్య ఆసక్తిగా చూస్తుంది. అంతలో ఈశ్వర్ అక్కడికి వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? నా సీక్రెట్స్ అన్నీ బయట పెడుతున్నావమ్మా అని నవ్వుతూ. అవునరా, నీ భార్యకు తెలియాలి కదా నువ్వు చిన్నప్పుడు ఎంత అల్లరివాడివో అంది సుభద్రమ్మ. అమూల్య ఈశ్వర్ చిన్నప్పటి ఫోటో చూసి పకపక నవ్వేసింది. శబ్దం రాకపోయినా ఆమె నవ్వులో ఉన్న ఆనందం గదిని నింపేసింది. ఈశ్వర్ ఆ ఫోటో లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఏయ్, ఆ చూడకు, అమూల్య ఇవ్వు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. అమూల్య ఇవ్వకుండా సోఫా వెనక్కి పరిగెత్తింది. ఈశ్వర్ ఆమె వెంటపడ్డాడు. ఆగవే, ఇస్తావా ఇవ్వవా అంటే ఇల్లంతా తిరుగుతున్నారు. సుభద్రమ్మ, విశ్వనాథం గారు వాళ్ళని చూసి నవ్వుకున్నారు. ఆ ఇంట్లో ఇంత సందడి, ఇంత ఆనందం చూసి చాలా కాలమైంది. చివరికి ఈశ్వర్ అమూల్యను పట్టుకున్నాడు. గోడ కానించి దొరికావు, ఇప్పుడెక్కడికి వెళ్తావు అని అడిగాడు. అమూల్య ఊపిరి తీసుకుంటూ తన చేతిలో ఉన్న ఫోటోను వెనక్కి దాచింది. కళ్ళతోనే ఇవ్వను అని ఛాలెంజ్ చేసింది. ఈశ్వర్ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ క్షణం ఆట ఆగిపోయింది. ప్రేమ మొదలైంది. అతను నెమ్మదిగా తల వంచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. సరే, నీ దగ్గరే ఉంచుకో. నా గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ నీవే అన్నాడు గుసగుసగా. అమూల్య బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న హరణికి రవి గుర్తొచ్చాడు. మా బావగారంత రొమాంటిక్ కాదు. ఎప్పుడు ఫోను, క్రికెట్, ఫ్రెండ్స్. అక్క అదృష్టవంతురాలనుకుంది. సాయంత్రం అమూల్య బాల్కాన్లో బట్టలు ఆరబెడుతూ ఉండగా ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది. వచ్చే వారం ఈశ్వర్ పుట్టినరోజు. పెళ్లి తర్వాత వచ్చే మొదటి పుట్టినరోజు. ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. కానీ ఏం చేయాలి? తన దగ్గర డబ్బులు లేవు. ఈశ్వర్ని అడిగితే బాగుండదు. ఆమె ఆలోచనలో పడింది. తన దగ్గర ఉన్నది వీణ విద్య మాత్రమే. దాన్ని ఉపయోగించి ఏదైనా చేయగలదా? లేదా
తన మౌనాన్ని బద్దలు కొట్టి కనీసం ఒక మాటైనా మాట్లాడే ప్రయత్నం చేయాలా? డాక్టర్లు గొంతులో లోపం లేదని చెప్పారు కదా. కేవలం భయం మాత్రమే అడ్డు. ఈశ్వర్ పుట్టినరోజు కానుగ్గా ఆయన పేరు పిలిస్తే అమూల్య గుండెలో ఓ కొత్త ఆశ, ఓ కొత్త సంకల్పం పుట్టాయి. గదిలో గోడ గడియారం టిక్ టిక్ మంటూ శబ్దం చేస్తుంది. సమయం మధ్యాహ్నం 3 గంటలు. ఇంట్లో అందరూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నారు. అమూల్య మాత్రం తన గదిలో అద్దం ముందు నిలబడి ఉంది. ఆమె గొంతును సవరించుకుంటుంది. చేతిని గొంతు మీద పెట్టుకుని లోపల ఉన్న నరాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. చిన్నప్పుడు అమ్మ నేర్పిన అ ఆ ఈలు ఆ మనసులో మేలుతూ ఉన్నాయి. కాని గొంతు పెగలడం లేదు. కేవలం గాలి మాత్రమే బయటకు వస్తుంది. ఈ ఈ అని అనడానికి ప్రయత్నించింది. గొంతులో ఏదో అడ్డుపడినట్టు, ఒక పెద్ద రాయి ఉన్నట్టు అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 17 ఏళ్ల మౌనం, అది కేవలం అలవాటు కాదు, ఒక మానసిక సంకెళ్ళు. ఆ సంకెళ్ళను తెంచడం అంత సులభం కాదు. అమూల్య నిస్సహాయంగా మంచం మీద కూర్చుంది. డాక్టర్లు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె స్వరపేటిక బాగానే ఉంది. సమస్య అంతా మెదల్లోనే ఉంది. భయం పోతే మాట వస్తుంది. నాకు భయం లేదు. నాకు నా భర్త అంటే ప్రేమ ఉంది. ఆ ప్రేమ కోసం నేను మాట్లాడాలి. కనీసం ఆయన పేరు పిలవాలి అని ఆమె తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఆమె మళ్ళీ లేచి నిలబడింది. ఈశ్వర్ ఫోటో వైపు చూస్తుంది. కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని ఈశ్వర్ అని అనడానికి ప్రయత్నించింది. ఈష్! ఒక సన్నని శబ్దం గుసగుసగా వచ్చింది. అమూల్య ఉలిక్కిపడింది. శబ్దం వచ్చింది. అది చాలా చిన్నదే కావచ్చు, కాని శబ్దంలో అది ఒక విస్ఫోటనం లాంటిది. ఆ ముఖం వెలిగిపోయింది. నేను చేయగలను. నేను ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం ఆమెలో కలిగింది. హాల్లో హరిణి సోఫాలో కూర్చుని ఫోన్లో బ్రౌజ్ చేస్తుంది. పక్కనే రవి ల్యాప్టాప్లో ఏదో ఆఫీస్ పని చేసుకుంటూ ఉన్నాడు. రవి అని పిలిచింది హరిణి. అని తల తిప్పకుండానే పలికారు రవి. ఎల్లుండి బావగారి బర్త్డే కదా, మనం ఏం గిఫ్ట్ ఇద్దాం? ఒక మంచి బ్రాండెడ్ వాచ్ ఇద్దామా, లేక పర్ఫ్యూమ్ సెట్ ఇద్దామా అని అడిగింది. నీ ఇష్టం హరిణి, ఏదైనా ఆర్డర్ చెయ్యి, నా క్రెడిట్ కార్డు వాడుకో అన్నారు రవి పనిలో మునిగిపోతూ. హరిణికి కోపం వచ్చింది. ల్యాప్టాప్ మూసేసింది. ఏంటి రవి, ఎప్పుడు పనేనా? కనీసం నా మొహం చూసి మాట్లాడొచ్చు కదా. బావగారిని చూడు, ఆఫీస్లో ఎంత బిజీగా ఉన్నా ఇంటికి రాగానే అక్కతో ఎంత టైం స్పెండ్ చేస్తాడు. ఆ మాట్లాడకపోయినా గంటలు గంటలు కబుర్లు చెబుతాడు. నువ్వున్నావు, నేను పక్కనే ఉండి అరుస్తున్నా పట్టించుకోవు అని గొడవకు దిగింది. రవి నవ్వాడు. హరిణి, అన్నయ్య వేరు, నేం వేరు. అన్నయ్యకు అమూల్య వదన అంటే ఆరాధన. నాకు నువ్వంటే ఇష్టం. ఇష్టానికి ఆరాధనకు తేడా ఉంటుంది. అయినా నేను నీకు కావలసినవన్నీ కొనిస్తున్నాను కదా. ఇంకేంటి సమస్య? డబ్బులు వస్తువులు కాదు రవి, ఎమోషన్ కావాలి. ఈ ఇంట్లో అందరికీ అక్కే కనిపిస్తుంది. ఆమె ఏం చేసినా గ్రేట్, నేనేం చేసినా కామన్. రేపు బర్త్డే పార్టీ ప్లానింగ్ మొత్తం నేనే చేస్తాను. అప్పుడైనా అందరు నన్ను మెచ్చుకుంటారు అని ఛాలెంజ్ చేసినట్టుగా చెప్పింది హరిణి. రవి, సరే తల్లి నీ ఇష్టం అని మళ్ళీ ల్యాప్టాప్ తెరిచాడు. బర్త్డేకి ఒక రోజు ముందు ఇంట్లో సందడి మొదలైంది. హరిణి చాలా హడావిడి చేస్తుంది. ఈవెంట్ ప్లానర్గా మారిపోయింది. రత్తమ్మ, ఆ పూల కుండీలు అక్కడ కాదు, ఇక్కడ పెట్టు. అత్తయ్య, మనం డిన్నర్కి క్యాటరింగ్ ఆర్డర్ చేద్దాం, కాంటినెంట్ ఫుడ్ పెడదాం, బాగుంటుంది అని హరిణి సలహా ఇస్తుంది. సుభద్రమ్మ నవ్వి, ఏమోనే అమ్మాయి, ఈశ్వర్కి మన ఇంట్లో చేసిన పరమాన్నం ఆవకాయ అంటేనే ఇష్టం. ఈ పిజ్జాలు బర్గర్లు వాడికి పడవు అని అంది. అబ్బా అత్తయ్య, ఎప్పుడు పాత చింతకాయ పచ్చళ్ళ ఆలోచిస్తారు. ఇది ట్రెండు. పార్టీ అంటే కేక్, మ్యూజిక్, డ్యాన్స్ ఉండాలి. నేను డీజేని కూడా పిలిపించాను అని హరిణి ఉత్సాహంగా చెప్పింది. అమూల్య వంటింట్లో ఉండి ఇదంతా వింటుంది. ఆమెకు తెలుసు ఈశ్వర్కి ఆర్భాటాలు ఇష్టముండవని. ఆయన ప్రశాంతతను కోరుకునే మనిషి. కాని హరిణి ఉత్సాహాన్ని నీరుగార్చడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం ఈశ్వర్ ఇంటికొచ్చాడు. హరిణి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బావా, రేపు పార్టీకి అంతా సెట్ చేశాను. డీజే వస్తున్నాడు. మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. మనం రచ్చరచ్చ చేయాలి అంది. ఈశ్వర్ నవ్వాడు, కాని అతని కళ్ళల్లో చిన్న అసౌకర్యం కల్పించింది.
థ్యాంక్ యూ హరిణి. కానీ అంత గ్రాండ్‌గా ఎందుకు? మన కుటుంబం వరకు చాలు కదా! అదేంటి బావా అలా అంటారు? ఇది మీ ఫస్ట్ బర్త్‌డే ఆఫ్టర్ మ్యారేజ్. గ్రాండ్‌గా ఉండాల్సిందే అని మొండికేసింది హరిణి. ఈశ్వర్ అమూల్య వైపు చూశాడు. అమూల్య కళ్ళతోనే పర్లేదు ఆమె సంతోషం అని చెప్పింది. ఈశ్వర్ సరేనన్నాడు. రాత్రి అమూల్య ఈశ్వర్ కోసం ఒక ప్రత్యేకమైన బహుమతి తయారు చేస్తుంది. అది ఖరీదైన వస్తువు కాదు. ఒక స్క్రాప్ బుక్. పెళ్ళైనప్పటి నుండి వాళ్ళు కలిసి దిగిన ఫోటోలు, వాళ్ళు వెళ్ళిన ప్రదేశాల జ్ఞాపకాలు మరియు ప్రతి పేజీలో అమూల్య తన చేతిరాతతో రాసిన చిన్న చిన్న కవితలు. ఆమె రాస్తుంది, నా మౌనానికి భాష నువ్వు, నా చీకటికి వెలుగు నువ్వు, జన్మ జన్మలకి నా తోడు నువ్వు. రాస్తుంటే ఆమె కళ్ళల్లో ఆనందం నిండింది. కానీ అసలైన బహుమతి ఇది కాదు. రేపు సాయంత్రం అందరి ముందర ఆయన పేరు పిలవాలి. అదే అసలైన బహుమతి. బర్త్‌డే రోజు ఉదయం ఈశ్వర్ నిద్రలేసేసరికి అమూల్య స్నానం చేసి పట్టుచీర కట్టుకుని చేతిలో ఒక ఎర్ర గులాబీ పూతో సిద్ధంగా ఉంది. ఈశ్వర్ కళ్ళు తెరవగానే అమూల్య ఆ గులాబీని అతనికిచ్చి హ్యాపీ బర్త్‌డే అని మనసులో అనుకుంటూ నవ్వింది. ఈశ్వర్ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. థ్యాంక్ యూ అమూల్య. నా రోజు ఇలా నీ నవ్వుతో మొదలైంది. అంతకంటే మంచి బహుమతి ఏముంటుంది? అమూల్య లేచి తన స్క్రాప్ బుక్‌ని తెచ్చి ఇచ్చింది. ఈశ్వర్ దాన్ని తెరిచి చూశాడు. ఒక్కో పేజ్ తిప్పుతూ ఉంటే అతని ముఖంలో ఆశ్చర్యం, సంతోషం కదిలాయి. ఇది ఎప్పుడు తయారు చేశావు? ఇందులో మన జ్ఞాపకాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నువ్వు రాసిన ఈ మాటలు. అమూల్య, నువ్వు గొప్ప కవయిత్రివి అవుతావు అని మెచ్చుకున్నాడు. కింద హాల్లో హరిణి ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్తో రెడీగా ఉంది. అందులో బ్రాండెడ్ వాచ్ ఉంది. ఈశ్వర్ అమూల్య కిందకు రాగానే హరిణి, రవి, సుభద్రమ్మ, విశ్వనాథం గారు అందరూ విష్ చేశారు. బావా, ఇదిగో నా గిఫ్ట్ అని హరిణి బాక్స్ ఇచ్చింది. ఈశ్వర్ దాన్ని ఓపెన్ చేశాడు. వావ్, రాడో వాచ్. చాలా కాస్ట్లీ కదా హరిణి. థ్యాంక్ యూ అన్నాడు. హరిణి గర్వంగా ఫీల్ అయింది. మీ రేంజ్కి తగ్గట్టు ఉండాలి కదా బావా. అక్క ఏమిచ్చింది? ఏదైనా గ్రీటింగ్ కార్డు ఇచ్చిందా అని కొంచెం వెటకారంగా అడిగింది. ఈశ్వర్ నవ్వి, అమూల్య నాకు వెలకట్టలేని జ్ఞాపకాలను ఇచ్చింది హరిణి అని ఆ స్క్రాప్ బుక్ని గుండెలకు హత్తుకున్నాడు. హరిణి ముఖం చిన్నబోయింది. నేనింత ఖర్చు పెట్టి వాచ్ కొనిస్తే ఆ పాత పేపర్ల పుస్తకానికి అంత విలువ ఇస్తున్నారా అని ఆ మనసులో అసూయపడింది. సాయంత్రం పార్టీ. ఇల్లు విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంది. గార్డెన్లో డీజే సెటప్ ఉంది. ఈశ్వర్ ఫ్రెండ్స్, కొలీగ్స్, బంధువులు వచ్చారు. ఈశ్వర్ నీలం రంగు బ్లేజర్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అమూల్య బంగారు రంగు పట్టుచీరలో మెడలో ఈశ్వర్ కొనించిన డైమండ్ సెట్తో మెరిసిపోతుంది. హరిణి మోడ్రన్ గౌన్ వేసుకొని పార్టీని హోస్ట్ చేస్తుంది. మైక్ పట్టుకొని అందరినీ ఆహ్వానిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వర్ బర్త్డే బాష్. లెట్స్ రాక్ ది పార్టీ అని అరుస్తుంది. కేక్ కటింగ్ జరిగింది. ఈశ్వర్ కేక్ కట్ చేసి ముందు అమూల్యకు తినిపించాడు. తర్వాత తల్లిదండ్రులకు, తర్వాత హరిణి, రవిలకు. ఆ తర్వాత డీజే మ్యూజిక్ మొదలైంది. హరిణి, రవి డ్యాన్స్ చేస్తున్నారు. ఈశ్వర్ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. ఈశ్వర్, అమూల్య మాత్రం ఒక పక్కన నిలబడి చూస్తున్నారు. ఈ గోల, ఈ శబ్దాలు అమూల్య కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. కానీ ఈశ్వర్ కోసం భరిస్తుంది. సడన్గా మ్యూజిక్ ఆగిపోయింది. హరిణి మైక్ తీసుకుంది. ఫ్రెండ్స్, డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు సింగింగ్ టైం. మన బావగారి కోసం నేను ఒక పాట పాడతాను అని హరిణి ఒక రొమాంటిక్ పాట పాడింది. ఆమె గొంతు బాగుంది కాబట్టి అందరూ చప్పట్లు కొట్టారు. పాట అయ్యాక హరిణి అంది, థ్యాంక్ యూ, నేను బావగారి కోసం పాట పాడాను, గిఫ్ట్ ఇచ్చాను. కానీ మన స్పెషల్ పర్సన్ బావగారి వైఫ్ అమూల్య అక్క ఇప్పటి వరకు సైలెంట్గానే ఉంది. అక్క, నువ్వు కనీసం మైక్లో హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పలేవు కదా. పోనీ సైగలతో ఏదైనా స్వీట్స్ ఇస్తావా? ఆ మాట అనగానే అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. అది జోక్లా లేదు, ఒక నిందలా ఉంది. సుభద్రమ్మ కోపంగా హరిణి వైపు చూసింది. హరిణి, నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. ఈశ్వర్ ముఖం గంభీరంగా మారింది. అతను మైక్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళబోయాడు. కానీ అమూల్య అతన్ని ఆపింది. అమూల్య అందరి ముందు నిలబడింది. హరిణి అన్న మాటలు ఆమెను బాధ పెట్టలేదు, బలాన్నిచ్చాయి. ఇదే సమయం, ఇదే సరైన
సందర్భం అనుకుంది. ఆమె మైక్ స్టాండ్ దగ్గరకు వెళ్ళింది. మైక్ని తన ఎత్తుకు తగ్గట్టు సరిచేసుకుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మూగమ్మాయి మైక్ ముందు ఏం చేస్తుంది? అమూల్య కళ్ళు మూసుకుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయింది. ఆ మనసులో ఒక్క రూపం, ఈశ్వర్. ఆయన ప్రేమ, ఆయన ఆరాధన, ఆయనిచ్చే ధైర్యం, ఇవన్నీ ఆమె గొంతులో ప్రాణవాయువులా నిండాయి. ఆమె గొంతులోని కండరాళ్ళు బిగుసుకున్నాయి. నుదుటి మీద చెమట పట్టింది. ఇది ఒక శారీరక యుద్ధం కాదు, మానసిక యుద్ధం. ఈశ్వర్ ఆమె పక్కన నిలబడి, వద్దు అమూల్య, నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, రా అని పిలిచాడు. అమూల్య కళ్ళు తెరిచి ఈశ్వర్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఆమె పెదాలు కదిలాయి. ఈ ఒక చిన్న శబ్దం మైక్లో వినిపించింది. అందరూ ఉలిక్కిపడ్డారు. సుభద్రమ్మ లేచి నిలబడింది. హరిణి షాక్తో నోరు వెళ్ళబెట్టింది. అమూల్య మళ్ళీ ప్రయత్నించింది. గట్టిగా ఊపిరి తీసుకుంది. ఈ స్వర్, ఆ పిలుపు ఒక చిన్న పిల్ల మొదటిసారి పలికినట్టు వణుకుతూ కాని సుష్టంగా వినిపించింది. ఈశ్వర్. అక్కడ భూకంపం వచ్చినంత నిశ్శబ్దం. మరుక్షణం చప్పట్ల వర్షం కురవలేదు, కన్నీళ్ల వర్షం కురిసింది. ఈశ్వర్ అక్కడికక్కడే మోకాళ్ల మీద కూలబడ్డాడు. అతని కళ్ళ నుండి గంగ యమునలు పొంగుతున్నాయి. తన పేరు తన భార్య గొంతులోంచి వినడం, ఇది అతను కల్లో కూడా ఊహించిన అద్భుతం. అమూల్య మైక్ వదిలేసి కింద కూర్చుని ఈశ్వర్ని గట్టిగా హత్తుకుంది. హ్యాపీ బర్త్డే అని విడివిడిగా కష్టమైనా సరే పలికింది. ఈశ్వర్ ఆమెను గుండెలకు హత్తుకుని చిన్న పిల్లాళ్ళే ఏడ్చాడు. అమూల్య, నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడావు. సుభద్రమ్మ, విశ్వనాథం గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఆనందంతో కోడల్ని ముద్దడారు. నా తల్లి సరస్వతిదేవి కరుణించింది అని సుభద్రమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడ ఉన్న బంధువులంతా చప్పట్లు కొట్టారు. ఆ క్షణం అక్కడ ఉన్న ఎమోషన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కానీ హరిణి మాత్రం ఒక మూల నిలబడిపోయింది. ఆమెకు ఆనందం లేదు, బాధ లేదు, కేవలం ఒక ఓటమి భావన. అక్క గెలిచింది. తన మౌనంతోనే కాదు, ఇప్పుడు తన మాటతో కూడా అందరినీ గెలిచింది. నేనెప్పుడు ఆమె నీడలోనే ఉండాలా అనే అసూయ మనసులో విషవృక్షంలా మొలకెత్తింది. పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. గదిలో ఈశ్వర్ అమూల్యను ఒళ్ళు పడుకోబెట్టుకున్నాడు. మళ్ళీ పిలవ్వా ప్లీజ్ ఒక్కసారి అని అడిగాడు. అమూల్య చిరునవ్వుతో గొంతు సవరించుకొని ఈశ్వర్ అని పిలిచింది. ఈసారి కొంచెం సులభంగానే వచ్చింది. ఇదే ఇదే నాకు ప్రపంచంలోకెల్లా గొప్ప బహుమతి. కోటి రాజ్యాలు ఇచ్చినా ఈ ఆనందం రాదు అన్నాడు ఈశ్వర్. ప్రయత్నిస్తే ఇంకా మాట్లాడగలను అని అమూల్య ఆగి ఆగి చెప్పింది. నువ్వు ఖచ్చితంగా మాట్లాడతావు. రేపటి నుంచి స్పీచ్ థెరపీ మొదలు పెడదాం. నీ గొంతులో ఉన్న మాధుర్యాన్ని ఈ ప్రపంచం వినాలి అని ఈశ్వర్ నిర్ణయించాడు. కాని పక్క గదిలో హరణ్ రవితో గొడవ పడుతుంది. చూసారా అంత డ్రామా. ఆమెకు మాటలు వచ్చు, కావాలని ఇన్నాళ్ళు దాచింది. ఈరోజు నా పార్టీని నాశనం చేయడానికి, అందరి అటెన్షన్ కొట్టేయడానికి సడన్గా మాట్లాడింది. నన్ను ఫూల్ని చేసింది అని ఏడుస్తుంది. రవి విసుకున్నాడు. నీకు పిచ్చి పట్టిందా హరణి? పాపం, ఆ అమ్మాయి ఎంత కష్టపడి మాట్లాడిందో అందరూ చూశారు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటావా? నీకు జలసి ఎక్కువైపోతుంది, అది మంచిది కాదు అని లైట్ ఆపేసి పడుకున్నాడు. ఈశ్వర్ ఇంట్లో ఇప్పుడు ఒక కొత్త దినచర్య మొదలైంది. ఉదయం 9 గంటలకు స్పీచ్ థెరపీ డాక్టర్ సుజాత గారు వస్తున్నారు. హాల్లో ఒకవైపు ఈశ్వర్, సుభద్రమ్మ కూర్చుని ఆసక్తిగా చూస్తూ ఉంటే అమూల్య డాక్టర్ ఎదురుగా కూర్చొని చిన్న పిల్లల అక్షరాలు దిద్దుతుంది. అమూల్య, గట్టిగా ఊపిరి పీల్చుకో, గొంతు మీద ఒత్తిడి పెట్టకు, పొట్టలోంచి గాలిని బయటకు వదులుతూ అమ్మా అని చెప్పు అని డాక్టర్ సుజాత సూచించారు. అమూల్య కళ్ళు మూసుకుంది. ఆమె నుదుటి మీద చిరు చెమట. 17 ఏళ్లుగా మూతపన్న గొంతు ద్వారాలు అంత సులభంగా తెరుచుకోవు. కానీ ఆమె ప్రయత్నం ఆపలేదు. ఆ ఆ అమ్మ మొదట తెరబడింది, కానీ మూడోసారి సుష్టంగా పలికింది. అమ్మ ఆ పిలుపు వినగానే సుభద్రమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె లేచి వచ్చి అమూల్య తల నిమిరింది. ఎంత బాగా పిలిచావే తల్లి, ఇన్నాళ్ళు ఈ పిలుపు కోసమే కదా నా చెవులు కాయలు కాసాయి.
ఈశ్వర్ చప్పట్లు కొట్టాడు. వెరీ గుడ్ అమూల్య, చూసావా? డాక్టర్ గారు చెప్పినట్టు భయం పోతే మాట వస్తుంది. ఇంక వారం రోజుల్లో నువ్వు నాతో గొడవ కూడా పడతావు చూడు అని నవ్వించాడు. అమూల్య సిగ్గుపడుతూ నవ్వింది. ఆమె నవ్వులో ఆత్మవిశ్వాసం తొనకిసలాడుతుంది. అయితే ఇదంతా మేడ మీద రైలింగ్ దగ్గర నిలబడి చూస్తుంది హరణి. ఆమె చేతిలో కాఫీ కప్పు ఉంది. కింద జరుగుతున్న దృశ్యం ఆమెకు సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఒక తెలియని మంటను పుట్టిస్తుంది. అందరూ దాని చుట్టూనే తిరుగుతున్నారు. ఆ చిన్న మాట మాట్లాడితే చాలు వీళ్ళకేదో ఆస్కర్ అవార్డు వచ్చినట్టు సంబరపడిపోతున్నారు. నేను పొద్దున్నే లేచి అందంగా తయారై వచ్చాను. కనీసం నా వైపు ఒక్కరు కూడా చూడలేదు. రవి కూడా అంతే. ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ వదినకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు కానీ నన్ను పట్టించుకోలేదు అని హరిణి మనసులో రగిలిపోతుంది. హరిణి విసుగ్గా కిందకు వచ్చింది. కాఫీ కప్పును టీపాయ్ మీద గట్టిగా పెట్టింది. ఆ శబ్దానికి అందరూ లిక్కిపడ్డారు. ఏమైంది హరిణి, అంత కోపంగా ఉన్నావు అని అడిగింది సుభద్రమ్మ. ఏం లేదు అత్తయ్య, తలనొప్పిగా ఉంది. అయినా ఈ ఇంట్లో ఎవరికి ముఖ్యం నేనంటే అందరికీ అక్క చెప్పమే కదా అని నిష్ఠూరంగా అంది. డాక్టర్ సుజాత గారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. సరేనండి, ఈరోజు సెషన్ అయిపోయింది, రేపు కలుద్దాం అని వెళ్ళిపోయారు. ఈశ్వర్ హరిణి దగ్గరికి వచ్చారు. హరిణి, ఏంటి ఆ మాటలు? అక్కకు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలా చిన్నపిల్లలు అలగటం ఏంటి? నేను చిన్నపిల్లని కాదు బావా, మీ అందరికి అక్క మీద ఉన్న ప్రేమలో సగం కూడా నా మీద లేదు. ఆమెకు మాటలు వచ్చినా రాకపోయినా మీరంతా నెత్తి మీద పెట్టుకుంటారు. నేనేదో పనికిరాని దాన్లా. హరిణి గొంతు పెంచింది. అమూల్య లేచి హరిణి దగ్గరకు వచ్చింది. చెల్లెలి చేయి పట్టుకుపోయింది. హరిణి విసిరికొట్టింది. నన్ను ముట్టుకోకక్క, నీ ఈ అమాయకపు నటన చాలు. నీకు మాటలు వచ్చు కానీ కావాలని రానట్టే యాక్టింగ్ చేస్తున్నావు. సింపతి కోసం ఆడుతున్న డ్రామా ఇది. హరిణి, ఈశ్వర్ గట్టిగా అరిచాడు. నోరు అదుపులో పెట్టుకో. నీ సొంత అక్క గురించి ఇలాగేనా మాట్లాడేది? ఆమె పడుతున్న కష్టం నీకు డ్రామాలా ఉందా? హరిణి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. చూసారా, మళ్ళీ ఆమెకే సపోర్టు. ఈ ఇంట్లో నాకు విలువే లేదు అని ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది. అమూల్య కళ్ళల్లో నీళ్ళిండాయి. తన చెల్లెలు తనను ఇంతగా ద్వేషిస్తుందా? తను మాట్లాడడానికి ప్రయత్నించడం తప్ప. సుభద్రమ్మ అమూల్యను ఓదార్చింది. నువ్వు బాధపడక అమూల్య, దాని బుద్ధి అలాంటిది. చిన్నప్పటి నుండి గారాబం ఎక్కువైంది. ఇప్పుడు అసూయ పెంచుకుంది. కొన్నాళ్ళు పోతే అదే దారికి వస్తుందిలే. కాని అమూల్య మనసు కుదుటపడలేదు. తన ఎదుగుదల చెల్లెలికి కంటగింపుగా మారకూడదు. సాయంత్రం రవి ఆఫీస్ నుండి వచ్చాడు. ముఖం చాలా డల్గా ఉంది. హరిణి గదిలో ముభావంగా కూర్చుని ఉంది. రవి లోపలికి వచ్చి టై విప్పుతూ సోఫాలో కూర్చున్నాడు. కాఫీ కావాలా రవి అని అడగటానికి కూడా హరిణికి ఇష్టం లేదు. వద్దులే, వదిన ఇచ్చింది అన్నారు రవి. ఆ మాట హరిణికి ఇంకా కోపం తెప్పించింది. ఓ, వదిన ఇచ్చిందా, బాగుంది. ఇంటికి రాగానే వదిన చేతి కాఫీ తాగితే కానీ మీకు అలసట పోదు కదా, పెళ్ళాం ఉంది అన్న విషయం కూడా గుర్తు ఉండదు అని దెప్పొడిచింది. రవి తల పట్టుకున్నాడు. హరిణి ప్లీజ్, ఆఫీస్లో టెన్షన్కి చస్తున్నా. ఇంటికి వస్తే నీ గొడవ. అసలు నీ సమస్య ఏంటి? వదిన మన కుటుంబ సభ్యురాలు. ఆమె కాఫీ ఇస్తే తప్పేముంది? తప్పు ఆమెలో లేదు, నీలో ఉంది రవి. అన్నయ్యని చూడు, వదిన కోసం ఎంత చేస్తున్నారు. ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు. నువ్వున్నావు, పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే బోరు కొట్టేసినట్టు ప్రవర్తిస్తున్నావు. నాకు ఇంట్లో ఉండాలని లేదు, మనం వేరే కాపురం పెడదాం అని బాంబు పేల్చింది హరిణి. రవి షాక్ అయ్యాడు. వేరు కాపురమా? నీకు మతి ఉందా హరిణి? ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం వదిలేసి వేరుగా వెళ్ళి ఏం చేస్తాం? పైగా అన్నయ్య నాన్నగారు లేకుండా నేను ఉండలేను. అయితే నన్ను వదిలేయి. అంతేగాని నేను అక్కచాటు చెల్లెలిగా ఆమె నీళ్ళలో బతకలేను. నాకు నా ఐడెంటిటీ కావాలి అని హరిణి మొండికేసింది. రవి కోపంతో లేచి వెళ్ళిపోయాడు. హరిణి ఒంటరిగా కూర్చుని ఆలోచించింది. రవి తన మాట వినడం లేదు. అత్తయ్య గారు తను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తను తన ఉనికిని చాటుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఈ ఇంట్లో తన విలువ పెరగాలంటే అమూల్య విలువ తగ్గాలి. హరిణి మనసులో ఒక వక్రబుద్ధి పుట్టింది. అమూల్య చేసే పనుల్లో తప్పులు వెతకాలి, లేదా ఆమె వల్ల ఏదైనా తప్పు జరిగేలా చేయాలి. అప్పుడందరూ తన వైపు చూస్తారు.
2 రోజుల తర్వాత శ్రావణ శుక్రవారం సుభద్రమ్మ చాలా నిష్టగా వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఉదయాన్నే అమ్ములే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి పూజ గదిని అలంకరించింది. ఆ మాటలు తక్కువైనా పనిలో మాత్రం చురుకుదనం ఎక్కువ. హరిణి లేటుగా లేచింది. పూజకు కావలసిన ప్రసాదాలు చేయాలి. సుభద్రం పిలిచింది. అమ్మాయి హరిణి, నువ్వు పులిహోర కలుపు, అమూల్య పూర్ణాలు చేస్తుంది. ఈసారైనా జాగ్రత్తగా చెయ్యి. హరిణికి కోపం వచ్చింది కానీ పైకి నటిస్తూ, సరే అత్తయ్య, ఈసారి నా చేతి వంట రుచి చూపిస్తాను అంది. అమూల్య వంటింట్లో బిజీగా ఉంది. స్టవ్ మీద నూనె కాగుతుంది. పూర్ణాలు వేయడానికి సిద్ధంగా ఉంది. హరిణి పులిహోర కలుపుతున్నట్టుగా నటిస్తూ అమూల్య వైపు గమనిస్తుంది. అమూల్య పక్కకు తిప్పినప్పుడు హరిణి మెల్లగా వెళ్ళి నూనె కాగుతున్న మూకుడు పక్కన ఉన్న నీళ్ల గ్లాసును పొరపాటున తగిలినట్టుగా కొంచెం జరిపింది. అది సరిగ్గా నూనెలో పడేలా పెట్టలేదు కానీ అమూల్య చేయి తగిలితే పడేలా ప్రమాదకరంగా పెట్టింది. ఆ ఉద్దేశం అమూల్య కంగారులో నూనె ఒలిగించుకుంటే అత్తయ్య తిడతారు అని. అమూల్య పూర్ణాలు వేయడానికి పిండి తీసుకుంది. ఆమె చెయ్యి ఆ గ్లాస్ వైపు వెళ్ళింది. కానీ అమూల్యకి ఒక అలవాటు ఉంది. ఆమెకు ఆరవ జ్ఞానం చాలా చురుగ్గా ఉంటుంది. ఏదో తేడాగా ఉందనిపించి ఆగింది. పక్కన చూసింది. గ్లాస్ ప్రమాదకరంగా అంచున ఉండటం గమనించింది. ఆమె వెంటనే ఆ గ్లాసును తీసి పక్కన పెట్టింది. హరిణి వైపు చూసింది. హరిణి దొంగచూపులు చూస్తూ ఏమీ తెలియనట్టు పులిహోర కలుపుతుంది. అమూల్యకు అర్థమైంది. ఇది హరిణి పని. తన సొంత చెల్లెలు తన ఇబ్బంది పెట్టడానికి ఇంత పని చేస్తుందా? అమూల్య మనస్సు చివుక్కుమంది. కానీ ఆమె గొడవ చేయలేదు. మౌనంగానే తన పని చేసుకుంది. పూజ చాలా బాగా జరిగింది. అందరు ప్రసాదాలు తిని మెచ్చుకున్నారు. అమూల్య చేసిన పూర్ణాలు అమృతంలా ఉన్నాయి అని విశ్వనాథం గారు మెచ్చుకున్నారు. హరిణి చేసిన పులిహోర కూడా పర్లేదు, బాగానే ఉంది అని సుభద్రమ్మ అంది. పర్లేదు అనే మాట హరిణికి నచ్చలేదు. బాగుందని ఎందుకనరు? మధ్యాహ్నం హరిణి తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు రగిలిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేయాలి. అమూల్య తన గదిలో బట్టలు మడత పెడుతూ ఉండగా హరిణి లోపలికి వచ్చింది. తలుపు గడియ పెట్టింది. అమూల్య ఆశ్చర్యంగా చూసింది. ఏంటే మహాపతివ్రతలా పోజులు కొడుతున్నావు? పొద్దున ఆ గ్లాస్ నేనే పెట్టానని నీకు తెలుసు కదా, వెళ్ళి అందరికి చెప్పలేదేం? నా మీద చాడీలు చెప్పి నన్ను బ్యాట్ చేయడమే కదా నీ ప్లాన్? హరిణి నిలదీసింది. అమూల్య చేతిలో ఉన్న బట్టలు పక్కన పెట్టి లేచి నిలబడింది. ఆమె హరిణి కళ్ళల్లోకి సూటిగా చూసింది. చెప్పు, ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు నీకు మాటలు వచ్చు కదా, తిట్టు నన్ను అని హరిణి రెచ్చగొట్టింది. అమూల్య లోతైన నిట్టూర్పు ఇడిచింది. గొంతు సవరించుకుంది. ఆమె మాట్లాడడానికి ప్రయత్నించింది. హా హరిణి, ఆ పిలువు, ఇంకా గట్టిగా పిలువు. ఎందుకు? అమూల్య అడిగింది. చాలా నెమ్మదిగా, కష్టంగా వచ్చిన మాట అది. హరిణి ఆ మాటకు షాకైంది. అమూల్య నిజంగానే అడిగింది ఎందుకు అని. ఎందుకా? ఎందుకంటే నువ్వు నా జీవితాన్ని లాగేసుకున్నావు. చిన్నప్పటి నుండి అంతే. యాక్సిడెంట్ అయింది నీకు, కానీ సానుభూతి మాత్రం నాది పోయింది. అమ్మ నాన్న చనిపోతే నిన్నందరూ నెత్తిమీద పెట్టుకున్నారు. నన్ను మాత్రం అల్లరి పిల్ల అని పక్కన పెట్టారు. ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా అంతే. నువ్వు మహారాణివి, నేను పని మనిషిని. ఇది నాకు నచ్చటం లేదు. అమూల్య హరిణి దగ్గరికి వెళ్ళి అమ్మ చేతులు పట్టుకుంది. నేను నీ అక్కను అని కష్టంగా పలికింది. అక్కవైతే నా సంతోషం కోరుకోవాలి, కానీ నువ్వు నా సంతోషాన్ని మింగేస్తున్నావు. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నాకు సుఖం లేదు. విను అమూల్య, నువ్వు రవికి నాకు మధ్య గొడవలు పెడుతున్నావు. నీ వల్లే రవి నన్ను దూరం పెడుతున్నాడు అని అబద్ధం చెప్పింది హరిణి. అమూల్య కళల్లో నీళ్లు తిరిగాయి. తన రవికి హరిణికి మధ్య గొడవలు పెడుతుందా? ఎంత ఘోరమైన అపవాదం! అందుకే చెబుతున్నాను, నువ్వు ఈశ్వర్ బావగారిని తీసుకుని వేరే కాపురం పెట్టు, లేదా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పు. ఈ ఇంట్లో 2 కత్తులు ఒక ఒరలో ఇమడవు అని చెప్పి హరిణి విసవిస వెళ్ళిపోయింది. అమూల్య కుప్పగూలిపోయింది. తన చెల్లెలు తన్నింతగా ద్వేషిస్తుందని ఆమె ఊహించలేదు. వేరే కాపురమా? ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టపడే ఈశ్వర్ని అత్తమామలను విడదీయడమా? అది తన వల్ల కాదు. కానీ తనిక్కడే ఉంటే హరిణి కాపురం పాడవుతుందా? అమూల్య మనసులో సంఘర్షణ మొదలైంది.
సాయంత్రం ఈశ్వర్ ఆఫీస్ నుంచి వచ్చాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అమూల్య, ఓ గుడ్ న్యూస్. నా బిజినెస్లో ఒక పెద్ద డీల్ ఓకే అయింది. దీనికి కారణం నువ్వే. ఆ రోజు జగపతిని పట్టించిన తర్వాత నా కంపెనీ షేర్స్ పెరిగాయి. ఇన్వెస్టర్స్ నమ్మకం పెరిగింది. సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు. అమూల్య బలవంతంగా నవ్వింది. ఈశ్వర ముఖం చూసి పసిగట్టాడు. ఏమైంది అమూల్య? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడ్చావా? అమూల్య లేదు అని తల అడ్డంగా ఊపింది. అబద్ధం చెప్పకు, నాకు తెలుసు. హరిణి ఏమైనా అందా? ఈశ్వర్ సూటిగా అడిగాడు. అమూల్య మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే సమాధానం. ఈశ్వర్ కోపంగా లేచాడు. ఈ హరణికి పొగరు ఎక్కువైంది. ఈరోజు తేల్చేస్తాను అని వెళ్ళబోయాడు. అమూల్య పరిగెత్తుకెళ్ళి అతన్ని ఆపింది. ఆమె గట్టిగా అతని చెయ్యి పట్టుకుని వద్దు అని అంది. ఎందుకు వద్దు అమూల్య? దాని మాటలు భరిస్తూ నువ్వెంతకాలం ఇలా నలిగిపోతావు? అమూల్య ఈశ్వర్ని సోఫాలో కూర్చోబెట్టింది. నోట్ ప్యాడ్ తీసుకుని రాసింది. హరిణి చిన్నపిల్ల. ఇప్పుడు మీరు వెళ్ళి గొడవ పడితే ఆమె రవిగారి మీద పడుతుంది. వాళ్ళు కాపురం పాడవుతుంది. ఆమెకు నా మీద ఉన్న అపోహ పోవాలంటే నేను ఆమెకు దూరం అవ్వాలి కాదు, ఇంకా దగ్గరవ్వాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. నా పద్ధతిలో నేను ఆమెను మారుస్తాను. ఈశ్వర్ అమూల్య పరిపక్వత చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు నిజంగా గ్రేట్ అమూల్య. సరే, నీ ఇష్టం. కానీ ఆమె హద్దు దాటితే మాత్రం నేను ఊరుకోను. మరుసటి రోజు హరిణి కాలేజ్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తామన్నారు. హరిణి చాలా టెన్షన్ పడుతుంది. తన ఫ్రెండ్స్ ముందు తన ఇల్లు, తన లైఫ్ స్టైల్ గొప్పగా చూపించుకోవాలి. అత్తయ్య, నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ప్లీజ్ ఈరోజు వంటలు వెరైటీగా ఉండాలి. డోక్లా, పావుబాజీ లాంటివి చేయండి అని అడిగింది. సుభద్రమ్మకు ఆ వంటలు రావు. నాకు రావు తల్లి, కావాలంటే బయట నుండి తెప్పించు అంది. హరిణి నిరాశపడింది. బయట నుండి తెప్పిస్తే హోమ్లీగా ఉండదు. తను గొప్పగా నేనే చేశాను అని చెప్పుకోవాలనుకుంది. అమూల్య ఇదంతా గమనించింది. ఆమెకు యూట్యూబ్ చూసి వంటలు చేయడం అలవాటు. హరిణి తన రూమ్లో రెడీ అవుతూ ఉండగా అమూల్య వంటింట్లోకి వెళ్ళింది. ఫోన్లో వీడియోలు చూస్తూ డోక్లా, పావుబాజీ, కచోరీ చేయడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు హరిణి ఫ్రెండ్స్ వచ్చారు. హరిణి వాళ్ళతో కబుర్లు చెబుతుంది, కానీ మనసులో భయం. స్నాక్స్ ఏం పెట్టాలి? అంతలో అమూల్య ట్రే తీసుకుని వచ్చింది. అందులో వేడి వేడి పావుబాజీ, స్టాఫ్ డోక్లా, చట్నీలు ఉన్నాయి. ప్రజెంటేషన్ కూడా 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉంది. హరిణి షాక్ అయింది. అమూల్య ట్రేని టేబుల్ మీద పెట్టి చిరునవ్వుతో అందరికి వడ్డించింది. వావ్ హరిణి, మీ ఇంట్లో ఇంత బాగా చేస్తారా? ఇది నువ్వే చేస్తావా అని ఫ్రెండ్స్ అడిగారు. హరిణి తడబడింది. అది నేను, మా అక్క. అమూల్య వెంటనే కలగజేసుకుని హరిణి దగ్గరుండి చేయించింది అని చెప్పింది. క్రెడిట్ మొత్తం హరిణికి ఇచ్చేసింది. ఫ్రెండ్స్ హరిణిని మెచ్చుకున్నారు. నువ్వు లక్కీ హరిణి, ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత టేస్టీ ఫుడ్. హరిణి అమూల్య వైపు చూసింది. అమూల్య కలలో గెలుపు దరహాసం లేదు, కేవలం ప్రేమ ఉంది. నీ పరువు నా పరువు ఒక్కటే అనే భావన ఉంది. ఆ క్షణం హరిణి గుండెలో ఉన్న కఠినత్వం కొంచెం కరిగింది. నేను అక్కనంత మాట అన్నాను, కానీ అక్క నా కోసం ఇంత కష్టపడి వంట చేసి నా పరువు నిలబెట్టింది అని పశ్చాత్తాపం మొదలైంది. ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక హరిణి వంటింట్లోకి వచ్చింది. అమూల్య గిన్నెలు కడుగుతుంది. హరిణి వెనుక నిలబడి థ్యాంక్స్ అని చిన్నగా అంది. అమూల్య వెనక్కి తిరిగి చూసి చిరునవ్వు నవ్వింది. కానీ ఈ ఒక్క సహాయంతో నువ్వు గెలిచావనుకోకు. మా మధ్య ఉన్న సమస్య ఇంకా తీరలేదు అని తన ఎగోని కాపాడుకుంటూ వెళ్ళిపోయింది హరిణి. అమూల్యకు తెలుసు, మంచు కరగటం మొదలైంది. పూర్తి కరగటానికి టైం పడుతుంది, కానీ మార్పు మొదలైంది. అంతలో ఈశ్వర్ ఫోన్ మోగింది. హలో అమూల్య, చెప్పండి. ఈశ్వర్ సంతోషించాడు. వావ్, ఫోన్లో నీ గొంతు విన్నాం, ఇదే ఫస్ట్ టైం. అన్నట్టు ఒక సర్ప్రైజ్. రేపు మనం ఒక చోటికి వెళ్తున్నాం. ఎక్కడికి? మన ఫామ్ హౌస్కి. అక్కడ ఒక చిన్న గెస్ట్ని కలవాలి. నీకు చాలా ఇష్టమైన గెస్టు అన్నాడు ఈశ్వర్ సస్పెన్స్గా. ఎవరా గెస్టు? అమూల్యకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారు? మరి తర్వాత భాగంలో ఆ గెస్ట్ ఎవరు? అమూల్య గతం నుండి వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? హరిణిలో వచ్చిన మార్పు స్థిరంగా ఉంటుందా? ఫామ్ హౌస్లో ఈశ్వర్ అమూల్యల మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు ఎలా ఉంటాయో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.